కేంద్ర ప్రభుత్వం ఈ పురుగు మందుని నిషేధిస్తూ, గడ్డి మందుని నిషేధిస్తూ లీగల్ ప్రాసెస్ చేసింది. దాని ప్రాధాన్యత అన్ని వారు చెప్పారు. ఒక 2 మాటలే మీ దృష్టికి తీసుకొస్తా. మనందరికీ తెలుసు, వ్యవసాయంలో వాడుతున్న ఎరువులు, పురుగు మందులు అది కేవలం రైతులకి, భూమికి మాత్రమే ఇబ్బంది కాదు, మనందరికీ ప్రతిరోజు ఇబ్బందే. ఎందుకంటే మనం తిండి అంతా అక్కడి నుంచే వస్తుంది. మనందరం అనుకుంటాం అదేదో రైతు సమస్య కాదు, ఇది మన అందరి సమస్య. ఆరోగ్యం పాడయి ఆ మందు వాడుతూ రైతులు చచ్చిపోవటమే కాక ఆ తిండి తిని ఎంతమందికి ఎన్ని రకాల సమస్యలు వచ్చినాయి కూడా మనకు తెలియదు. చైర్మన్ గారు ఎంతమంది చెప్పింది, దాని ద్వారా నేరుగా చనిపోయి రిపోర్టెడ్ కేసులు అన్నీ ఉంటే రిపోర్ట్ కానీ కేసులు ఎన్ని ఉన్నో తెలియదు. ఆ తిండి తిని ఎంతమందికి ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చినాయో తెలియదు. ఇప్పటికైనా ఇలాంటి నిర్ణయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవటం, చైర్మన్ గారి కృషి వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ చట్ట పరిధిలో మనం ఎంతకాలం అయితే బ్యాన్ చేయగలుగుతామో అంతకాలం తెలంగాణలో బ్యాన్ చేశారు. అంతకంటే మించి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మనకు చట్టం ఉంది, ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ అని. 1968లో వచ్చిన ఇన్సెక్టిసైడ్ చట్టం కింద ఏ మందుకు అనుమతి ఇవ్వాలన్నా, దాన్ని రద్దు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ చట్టం కింద రద్దు చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. 68లో చట్టం వచ్చింది, 71లో రూల్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ కింద నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మనం దీంట్లో చూడాల్సిన 2 అంశాలు ఏంటంటే, ఒకటి, ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు వెనువెంటనే రియాక్ట్ కావాలి. ఇది ప్రాణాలకు సంబంధించిన సమస్య కాబట్టి. ఇది ఒక్కటే కాకుండా ఇంతకుముందు చైర్మన్ గారు మెన్షన్ చేసినట్టుగా ఇంకేవేవైతే వ్యవసాయం మీద, రైతుల మీద, మనుషుల ఆరోగ్యాల మీద ప్రభావం చూపించే అన్నీ ఉన్నాయో, ఈ ఇన్సెక్టిసైడ్ చట్టం కింద ఇప్పటిదాకా మనం వేటికి అనుమతులు ఇచ్చినాం, వాటిని ఒక థరోగా రివ్యూ చేయడం చాలా మంచిది. దానికోసం కమిషన్ నుంచి కూడా చైర్మన్ గారు ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఆ సమస్య తీవ్రం అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకునే బదులు సమగ్రంగా రివ్యూ చేసుకుంటే మంచిది. ఒకటి. రెండవది, ఇవి తగ్గాలి అంటే మనం మన వ్యవసాయం మళ్ళీ పాత పద్ధతికి పోవాలి. ప్రకృతి వ్యవసాయం పెరిగినప్పుడు మాత్రమే వీటి వాడకం తగ్గుతుంది. అందుకోసం కూడా కేంద్రం మరింత ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఈ రోజున ఆర్గానిక్ వ్యవసాయం పేరుతోటో లేదా ప్రకృతి వ్యవసాయం పేరుతో మనం ఏదైతే చేస్తున్నామో దానికి బడ్జెట్ కేటాయింపు చాలా తక్కువ. మీరు చూస్తే దేశం మొత్తం మీద చైర్మన్ గారు చాలాసార్లు అంటారు 2000 కోట్ల రూపాయలు ఎంత కేటాయింపు దేశం మొత్తానికి. ఒక పక్కన ఈ ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తూనే ఇంకో పక్కన ఆల్టర్నేట్ పద్ధతి కనుక చూపించకపోతే రైతులు మళ్ళీ ఇలాంటి ఎరువులు, ఇలాంటి పురుగు మందుల వైపు వెళ్తారు. కాబట్టి దీర్ఘకాలికంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారం దొరకాలి అంటే కనుక మళ్ళీ మనం ప్రకృతి వ్యవసాయం వైపు, సహజ సిద్ధమైన వ్యవసాయం వైపు వెళ్ళాలి. దాని మీద కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇంకొకటి చెప్పి ముగిస్తాను. వ్యవసాయం మీద ఏమి చట్టాలు ఉన్నాయో ఎవరికి తెలియనంత గందరగోళం. ఇప్పుడు ఈ ఎరువు, పురుగు మందు ఇప్పుడు సార్ చెప్పారు, ఆన్లైన్లో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో కూడా ఈ దొరుకుతుండే. మరి దీనివల్ల ఆరోగ్యం సమస్య వస్తుంది కదా, మీరు ఆన్లైన్లో దొరుకుతాయి ఎట్లా అని వాళ్ళని అసలు ఎందుకు అమ్ముతున్నారు, వాళ్ళని ట్రేస్ చేసి కనుక్కొని కమిషన్ ఆఫీస్కి పిలిపేయడానికి 10 రోజులు పట్టింది. ఈ రోజు కూడా కొన్ని చోట్ల ఇంకా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న, మిగతా చోట్ల మన దగ్గర అంటే కమిషన్ వాళ్ళని పిలిపించి ఇది ఆల్రెడీ మనం తెలంగాణలో బ్యాన్ చేసినాం కాబట్టి మీరు ఎక్కడ పెట్టకండి, అన్ని విత్డ్రా చేసుకోండి, స్టోర్లోకి వెళ్ళంటే చేసుకున్నారు. కానీ వాళ్ళకే ఆ చట్టం తెలియదు. బ్యాన్ అయిన ఆర్డర్ వాళ్ళకి వెళ్ళాలి, దానికి ఇబ్బందులు ఉన్నాయి. ఒక కోరిక ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు, నియమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒక చోటకు క్రోడీకరించి ఒకే చట్టం లోపల తీసుకొస్తే బాగుంటుందని కూడా కమిషన్ ఇంతకు మునిపే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అది కేంద్రం కూడా చేయాలి. ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన చట్టాలలో ల్యాండ్ కాసేపు పక్కన పెడితే 65 చట్టాలు ఉంటే ఒక 30-35 చట్టాలు కేంద్ర ప్రభుత్వం చట్టాలే. ఇప్పుడు ఇన్సెక్టిసైడ్ చట్టం కూడా కేంద్ర ప్రభుత్వ చట్టమే. ఒకటి, సింగిల్ చట్టం కావాలి. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను ఏంటంటే, వ్యవసాయం వీలైనంతగా రాష్ట్ర పరిధిలో ఉంటే బాగుంటుంది. వ్యవసాయ చట్టాలన్నీ కూడా రాష్ట్రమే చేసుకునే వెసులుబాటు ఉండాలి. కానీ మనం మెల్లమెల్లగా టెండెన్సీ ఏం చూస్తున్నామంటే రాష్ట్ర పరిధిలో ఉన్న వ్యవసాయ అంశాలన్నీ కూడా కేంద్రానికి వెళ్తున్నాయి. ఇప్పుడు విత్తన చట్టం కేంద్రమే చేస్తుంది, ఇప్పుడు ఇన్సెక్టిసైడ్ చట్టం కేంద్రం చేతిలో ఉంది, ఇంకోటి కేంద్రం చేతిలో ఉంది. రాష్ట్ర పరిధిలో కనుక వ్యవసాయ అంశాలు ఉన్నట్లయితే ఇట్లాంటి అంశాల మీద సత్వరం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా దీని మీద ఈ నిర్ణయం వచ్చినందుకు చాలా సంతోషం. కమిషన్ తరపున ప్రభుత్వాలకి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. వాస్తవంగా ఈ పేరకాడు మందు మనుషులకు కాదు, ఏదైతే ఈ మందు కొట్టిన కాడ పశువులు తింటే వాటి కళ్ళు కూడా పోయినది. ఈ మందు కొట్టి ఎవరైతే కొడుతుండ్రో రైతు కొట్టుకున్న తర్వాత ముఖ్యంగా కిడ్నీస్ ఫెయిల్ అయింది. ఎంత భయంకరమైన మందు అంటే ఇది. ఇప్పటికైనా మా కమిషన్ తరఫున మేము
సిఫార్సు చేయడం జరిగింది. ఈ మందు వల్ల మీరు ఇప్పుడు మా సార్ చెప్పినట్టు ఒక ఖమ్మం జిల్లాలో నాకు రిపోర్ట్ ఉన్నది, ఒక హాస్పిటల్ డాక్టర్ రిపోర్ట్ తీసుకుంటా, ఒక 200 మంది చనిపోయారు ఖమ్మం జిల్లాలో. ఎందుకంటే ఇది ఏ విషయానికి వచ్చినా వాళ్ళు ఈ మందు తాగిన తర్వాత ఇంతవరకు ఎవరు బతకలేదు. ఇంత విషపూరిత మందును ఇప్పటికైనా బ్యాన్ చేస్తూ మా కమిషన్ చాలా దీనికి కృషి చేసిన 2-3 సార్లు దీని మీద మీటింగ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరిగింది. ఇవాళ బ్యాన్ అనేందుకు రైతులకు ఇప్పటికైనా ఆలోచించేసి మందులు విపరీతంగా కొట్టొద్దు. దాంతో కొట్టిన మందులతోని అది తిన్నది అందరికీ ఆరోగ్యానికి బాగా ఇబ్బంది జరుగుతుంది. కనుక ఈ మందు బ్యాన్ చేయటం చాలా మంచి శుభ సూచకంగా రైతులకు చెప్తుంది.